రత్నకుమార్ గారు ఏంటి ఎందుకు వైసీపీ ఉలికి పడుతుంది పొత్తులకు సంబంధించి అంటే ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు వాయిస్ బ్రేక్ అవుతుందండి కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్న వైసీపీ ఎందుకు పొత్తులను చూసి భయపడుతుంది ప్రతిపక్ష పార్టీ పొత్తులను చూసి ఎందుకు భయపడుతుంది భయపడుతుందని ఎవరు చెప్పారండి మేమేం భయపడట్లేదండి మేము ఒంటరిగా వెళ్తున్నాము అని అంటే భయం లేకుండా వెళ్తున్నామండి భయపడే వాళ్ళు అయితే పొత్తులు పెట్టుకునే వాళ్ళం వేరే ఒక పార్టీని వెతుక్కొని భయపడితే కనుక వేరొక పార్టీని వెంటనే వెతుక్కొని ఆ పార్టీతో మేము పొత్తులు పెట్టుకుందాం భయపడకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి ఎందుకంటే భయం ఎందుకు మేము ప్రజలకు ఏం చేయకపోతే మేము భయపడాలి మేము మా పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయండి కానీ భయపడకపోతే ఎందుకు మిగిలిన పార్టీలు సింగిల్ గా పోటీ చేయండి అని పదే పదే ప్రస్తావిస్తున్నారు అండి మిగిలిన పార్టీని ప్రతిపక్ష పార్టీని మీకు దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయండి విడివిడిగా రండి కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నారు అవునండి మేము విడివిడిగా వస్తున్నాం కాబట్టి మీరు కూడా విడివిడిగా రండి అని చెప్తున్నామండి అంటే కలిసి వస్తే మీరు ఎదుర్కోవాలనే భయమా అండి కలిసి వస్తే మీరు ఎదుర్కోలేరని భయమా ఎదుర్కోలేమని భయం కాదండి అంటే మేము సింగిల్ గా వస్తున్నాం మాకు ధైర్యం ఉంది మీరు కూడా ధైర్యం ఉంటే విడివిడిగా రండి అని మేము వాళ్ళు ఆహ్వానిస్తున్నామండి అంతే తప్ప మాకేదో భయం వేసి వాళ్ళని చూసేదో భయపడిపోయి ఎందుకు భయపడాలండి అందరి హృదయాల్లోనే జగన్ అని ఒక దేవుడిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటే ఆయన ఒక దేవుడిగా జనాలందరూ కొలుస్తున్నారు ఆయన తనయుడిగా వచ్చిన తర్వాత ఆయన చాలా సంక్షేమ పథకాలతో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ జనసేన టీడీపీ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారండి అవన్నీ కూడా అవి వాళ్ళకే తెలుసు కాకపోతే ఏంటంటే పోటీ అన్న తర్వాత ఎవరో ఒకళ్ళ పోటీకి ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కాబట్టి మనం ఈ చర్చలు అన్ని చేసుకుంటున్నాం కానీ ప్రజల మనసుల్లో ఎవరు ఉన్నారు అనేది వాళ్ళకి కూడా తెలుసండి దానికి మేము ఏంటంటే వాళ్ళు తెలియదని వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరండి నమ్మేటట్టు ప్రజలు చేయవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరాధ్యనీయుడిగా ఉన్నారు ఆయన